ఉమ్మడి కడప జిల్లా వ్యాప్తంగా ఎండల తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక ఉదయం 11 గంటల తర్వాత బయటికి రావాలంటే భయపడుతున్నారు. ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లలు, గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న వారు అత్యంత జాగ్రత్త తీసుకోవాలంటూ కూడా అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇక రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు 46 నుండి 47 డిగ్రీల వరకు కూడా చేరే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి కూడా వాతావరణ శాఖ కీలక హెచ్చరికలు కూడా జారీ చేసింది. ఇక అదే సమయంలో వడగాల్పుల ప్రభావం కూడా మరింత పెరిగే అవకాశం ఉందంటూ కూడా చెబుతున్నారు అధికారులు. ఎండల తీవ్రతపై మరింత సమాచారం కడప నుండి మా కరెస్పాండెంట్ సుధీర్ ఇప్పుడు అందిస్తారు. మరి కడప జిల్లా వ్యాప్తంగా ఎండల తీవ్రత రోజు రోజుకు పెరుగుతుందని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక గడిచిన 2 రోజుల కింద నుంచి కూడా దాదాపుగా ఎండ తీవ్రత అయితే కనుక దాదాపుగా 46 డిగ్రీలుగా నమోదైన పరిస్థితి అని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా ఈ ఎండల తీవ్రతకు పూర్తిస్థాయిలో కూడా ప్రజలైతే కనుక భయభందలకు కూడా గురైతున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఎవరైనా ప్రజలైతే కనుక బయటికి రావాల్సిన వాళ్ళు అయితే కనుక ఉదయం 11 గంటల లోపల తన కార్యకలాపాలను పూర్తి చేసుకొని దాదాపుగా ఇంట్లోనే ఉండాలని మరోపక్క ఐఎండీ శాఖ కూడా సూచిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ ఎండల తీవ్రతకు కూడా పూర్తిస్థాయిలో కూడా అటు వడదెబ్బలు తగిలే అవకాశాలు కూడా పెద్ద ఎత్తున్నాయని చెప్పి ఐఎండీ శాఖ చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ముఖ్యంగా చూసుకుంటే ఇది ఏప్రిల్ మాసమే. ఈ ఏప్రిల్ మాసంలోనే దాదాపు మనం చూసుకుంటే కనుక 45 నుంచి 46 డిగ్రీలుగా ఎండ అయితే కనుక నమోదైన పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలో అటు వాతావరణ శాఖ కూడా పూర్తిస్థాయిలో ఎవరైనా గుండె జబ్బు కలిగినటువంటి వాళ్ళు కూడా అలాగే గర్భిణీ స్త్రీలు అలాగే చిన్నపిల్లలు ఉన్నారు వాళ్ళందరూ కూడా పూర్తిస్థాయిలో కూడా ఉదయం 11 గంటల తర్వాత నుంచి కూడా బయటికి రాకుండా వాళ్ళందరూ ఇళ్ళకే పరిమితం కావాలని చెప్పి ఇప్పటికే చెప్పిన పరిస్థితి ఉంది. అయితే ఈ ఎండలు కనుక పూర్తిస్థాయిలో కనుక బయట తిరిగితే అటు గుండె సంబంధిత వ్యాధులు కూడా పూర్తిస్థాయిలో వాళ్ళకైతే కనుక ఈ ఎండ స్ట్రోక్ తగిలి వాళ్ళైతే పూర్తిస్థాయిలో కూడా చనిపోయే ప్రమాదాలు ఉన్నాయని చెప్పి ఐఎండీ శాఖ తెలుపుతున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూసుకుంటే కనుక ఈ నెలలోనే 45 నుంచి 46 ఉంటే కనుక మే అలాగే జూన్ ఈ 2 నెలలు చూసుకుంటే కనుక దాదాపుగా 47, 48 అలాగే ముఖ్యంగా చూసుకుంటే కనుక 50 డిగ్రీలు కూడా దాటి పరిస్థితి. ఒకవేళ 47, 48 డిగ్రీలు వస్తే కనుక పుస్తకాలు కూడా ప్రజలైతే కనుక పుస్తకాలు ఇళ్ళకే పరిమితమైన పరిస్థితి అవుతుంది. అయితే ప్రస్తుతం మనం కడప నగరంలో ఉన్నటువంటి ఏదైతే ప్రధాన సర్కిల్ ఉన్నాయో ఆ ప్రధాన సర్కిల్లో ఉన్నాయో ఇక్కడ చూసుకోవచ్చు. దాదాపుగా ఈ ప్రధాన సర్కిల్ ఏదైతే రైల్వే స్టేషన్ పోయే మార్గం అలాగే న్యూ కలెక్టరేట్కి వెళ్ళేటువంటి మార్గం. అయితే ప్రధానంగా ఇక్కడ చూసుకుంటే కనుక ఉదయం ఇప్పటికీ మనం చూసుకోవచ్చు 11 గంటలు కావస్తుంది. 11 గంటల్లోనే పూర్తిస్థాయిలో కూడా నిర్మానుష్యంగా కనబడుతున్న పరిస్థితి ఇక్కడ ఉంది. అయితే తాజాగా మనం చూసుకుంటే కనుక ఇప్పుడు రద్దీగా ఉండేటువంటి కలెక్టరేట్ ప్రాంగణం ఇది. దాదాపుగా ప్రజలతో కూడా అటు ఎవరైతే సుదూర ప్రాంతాల నుంచి వస్తారో వాళ్ళందరూ కూడా అందరితో ఇక్కడ అయితే కనుక రద్దీగా ఉండేది. అలాంటివి మనం చూసుకోవచ్చు. ఉదయం 11 గంటలు అవుతున్నా కానీ పూర్తిస్థాయిలో నిర్మానుష్యంగా మారిన పరిస్థితి అయితే ఇక్కడ ఉందని చెప్పుకోవచ్చు. అలాగే ఈ ఎండ తీవ్రతకు ఎవరైనా బయటకు వచ్చే వాళ్ళు కూడా ముఖ్యంగా వాళ్ళైతే కనుక తలకు క్యాప్ అలాగే మరొక ఏదైతే చేతిలో ఒక వాటర్ బాటిల్ అలాగే కళ్ళకు కళ్ళజోడు పెట్టుకొని పూర్తిస్థాయిలో ఈ ఎండకు బయటికి రావాల్సిందిగా అధికారులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. మరోపక్క చూసుకోవచ్చు ఇప్పటికే అటు డిఎంహెచ్ఓ అధికారులు కూడా పూర్తిస్థాయిలో కూడా ఏదైతే కడప నగరానికి సంబంధించి కొన్ని జిల్లాలకు సంబంధించి అలాగే మండలాల్లో కూడా పూర్తిస్థాయిలో కూడా అక్కడ దాదాపుగా ఎండ తీవ్రత ఎక్కువ ఉందని చెప్తున్నారు. మరోపక్క ఒంటిమిట కావచ్చు అలాగే దాని తర్వాత నెందలూరు కావచ్చు అలాగే మరోపక్క ఏదైతే పులివెందుల నియోజకవర్గంలో ఉన్నటువంటి కొన్ని మండలాలు కూడా పూర్తిస్థాయిలో ఎండ తీవ్రత అక్కడే ఉందని చెప్పి ఎవరైతే డిఎంహెచ్ఓ శాఖ అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఈ ఎండ తీవ్రతకు ఎవరు బయటికి రాకుండా ఉదయం 11 గంటల లోపలే తమ కార్యకలాపాలను ముగించుకొని ఇంటికి వెళ్ళాల్సిందిగా అటు అధికారులు చెప్తున్న పరిస్థితి అయితే అయితే సాయంత్రం 6 తర్వాత కూడా పుస్తకాలు బయటికి రావాలని చెప్పి అధికారులు చెప్తున్న పరిస్థితి అయితే అయితే ఎవరైనా మామూలుగా బయటకు వచ్చేటువంటి వాళ్ళందరికీ కూడా పుస్తకాలు కూడా ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా అడుగడుగునా కూడా చలివేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళందరికీ కూడా మజ్జిగ ప్యాడ్లకు పంపిణీ చేసేందుకు కూడా అధికార యంత్రాంగం ఇప్పటికే ఏర్పాట్లు చేసిందని మనం చెప్పుకోవచ్చు. అయితే ఇదే ఎండ తీవ్రత దాదాపుగా 45 నుంచి 46, 47 డిగ్రీలు దాటితే కనుక పుస్తకాలు కూడా ప్రజలైతే కనుక ఇంటికి పరిమిత అయ్యే అవకాశాలు కూడా పెద్ద ఎత్తున కనిపిస్తాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా దాదాపు ఇప్పుడు మనం చూసుకోవచ్చు కడప జిల్లా అంటే రాయలసీమ అంటేనే రాయలసీమ ప్రాంతంలో కూడా పెద్ద ఎత్తున కూడా ఈ ఎండ అయితే కనుక తగిలే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే మనం చూసుకోవచ్చు అటు మరొక జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో కూడా ఇప్పటికే కొంతమంది అధికారులను కూడా దాదాపుగా ఒక కమిటీని వేయడం జరిగింది. ఇప్పటికీ ఎవరైతే ముతగా వాళ్ళందరూ ఉన్నారో వాళ్ళందరినీ కూడా పుస్తకాలు కూడా ఈ ఎండ తీవ్రత తట్టుకోలేని వాళ్ళందరినీ కూడా హాస్పిటల్కి తరలించి వాళ్ళందరికీ కూడా చికిత్స అందించాలని చెప్పి కూడా అటు జిల్లా అధికారులు చెప్తున్న పరిస్థితి ఉంది. మరోపక్క చూసుకుంటే కనుక ఇదే ఎండ కనుక దాదాపుగా ఈ ఏప్రిల్ నెలలో దాదాపుగా 45 నుంచి 46 ఉంటే కనుక మరోపక్క రానున్న ఈ మే నెలలో చూసుకుంటే కనుక ఈ ఎండ తీవ్రత ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. దీనిపైన అయితే కనుక అధికార యంత్రం కూడా దృష్టి పెట్టి ప్రజలకు అడుగడుగున మజ్జిగ ప్యాకెట్లు కావచ్చు అలాగే నీళ్ళ వసతి కల్పించాలని చెప్పి ప్రజలు కోరుకుంటున్న పరిస్థితి ఉంది. ఈ ఎండల తీవ్రత అయితే కనుక పుస్తకాలు అయితే కనుక రోజు రోజుకు పెరుగుతూనే కనబడుతుందని చెప్పుకోవచ్చు. తగ్గే ప్రసక్తి ఎక్కడా కనబడలేదని మనకైతే చెప్పుకోవచ్చు. వీడియో జర్నలిస్ట్ నాగేష్తో సుధీర్, ప్రైమ్ న్యూస్, కడప. ఇక విశాఖలో ఎండ తీవ్రత రోజు రోజుకు పెరుగుతోంది. ఉష్ణోగ్రత